హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పబోతున్న క్లాస్ ఏంటంటే క్షేత్రగణితం. క్షేత్రగణితాన్ని మెన్సురేషన్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్షేత్రగణితం నుండి తప్పకుండా 2 క్వశ్చన్స్ వస్తాయి. సో నేను ఈరోజు మీకు క్షేత్రగణితం నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అన్ని క్వశ్చన్స్ అర్థమవుతాయి. ఫ్రెండ్స్, మనం క్షేత్రగణితం ముందుగా క్వశ్చన్స్ చూసే ముందు మనం దాని టాపిక్ అసలు దేనికి యూజ్ చేస్తామో తెలుసుకుందాం. అసలు క్షేత్రగణితం అంటే పటాల కొలతలకు సంబంధించిన శాస్త్రం. ఇది పొడవులు, వైశాల్యాలు, ఘన పరిమాణాలను గురించి తెలుపుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే సమతల క్షేత్రాల చుట్టుకొలతలు, వైశాల్యాలు ఎలా కనుక్కోవాలో ముందుగా తెలుసుకుందాం. వివిధ సమతల క్షేత్రాల చుట్టుకొలతలు, వైశాల్యాలు కనుగొనేందుకు సూత్రాలు. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ని చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే చతురస్రం. చతురస్రం ఏ ఏ అయిన ఎడల చుట్టుకొలత = 4a. చతురస్రం అంటే స్క్వేర్. స్క్వేర్ అంటే అన్ని భుజాలు సమానం. చతురస్రం అంటే భుజాలన్నీ సమానం. సో భుజాలు ఏ = 4a. చుట్టుకొలత ఏంటంటే 4a. వైశాల్యం a² చదరపు యూనిట్లు. దీర్ఘచతురస్రానికి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది. పొడవు అంటే లెంత్ L యూనిట్లు అని తీసుకుందాం. వెడల్పు అంటే B అంటే బ్రెడ్త్ యూనిట్లు అని తీసుకుందాం. అయితే చుట్టుకొలత ఏంటంటే చుట్టుకొలత = 2 × L + B యూనిట్లు. వైశాల్యం L × B చదరపు యూనిట్లు. త్రిభుజం కనుక చూసుకున్నట్లయితే భూమి B యూనిట్లు అంటే బ్రెడ్త్ అన్నట్టు, బ్రెడ్త్ యూనిట్లు. ఎత్తు H యూనిట్లు. H అంటే హైట్. భుజాలు A యూనిట్లు, C యూనిట్లు. భుజాలు అంటే A, C అనుకుందాం. వైశాల్యం = 1/2 × B × H చదరపు యూనిట్లు. బ్రెడ్త్ × హైట్ చదరపు యూనిట్లు. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ క్వశ్చన్ని కనుక చూసుకున్నట్టయితే ఒక దీర్ఘచతురస్రం పొడవు, వెడల్పులు వరుసగా 40 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్లు అయిన దాని చుట్టుకొలత వైశాల్యాలను కనుగొనండి. దీర్ఘచతురస్రం అంటే ఏంటి ఫ్రెండ్స్? లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. దీర్ఘచతురస్రం పొడవు L = 40 సెంటీమీటర్లు. వెడల్పు B, బ్రెడ్త్ = 30 సెంటీమీటర్స్. దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఫార్ములా మనం ఆల్రెడీ చూసాము ఫ్రెండ్స్. సో ఆ ఫార్ములాని తీసుకోవాలి. ఇది దీర్ఘచతురస్రం చుట్టుకొలత = 2 × L + B = 2 × లెంత్ ఎంత ఉంది ఫ్రెండ్స్? 40 ప్లస్ బ్రెడ్త్ ఎంత ఉంది? 30. 2 × L + B ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2 × 70, 40 + 30ని కూడాలి, 70 వస్తుంది. 2 × 70, 70 × 2 140 సెంటీమీటర్స్. ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక చతురస్రం భుజము 35 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యం చుట్టుకొలతలను కనుగొనండి. చతురస్రం భుజము A = 35 సెంటీమీటర్స్. వైశాల్యం a². మనం ముందుగానే ఫార్ములాలో చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ఫార్ములా వైశాల్యము ఫార్ములా అనమాట, a². చుట్టుకొలతకు 4a. ఫస్ట్ మనం వైశాల్యం కనుక చూసుకున్నట్టయితే a² A మనకి ఇచ్చారు 35 సెంటీమీటర్స్. a² అంటే A × A. A = 35 × 35 = 1225 చదరపు సెంటీమీటర్స్. చుట్టుకొలత = 4a. 4 × 35 = 140 సెంటీమీటర్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనం కనుక్కోమన్న కొలతలు.
నెక్స్ట్ క్వశ్చన్‌కి గనుక వెళ్ళినట్లయితే, ఒక త్రిభుజ వైశాల్యం 45 చదరపు సెంటీమీటర్లు, ఎత్తు 6 సెంటీమీటర్లు అయిన దాని భూమి విలువను కనుగొనండి. ఇక్కడ త్రిభుజం ఎత్తు, వైశాల్యం ఇచ్చి భూమిని కనుక్కొనమన్నారు. ఇక్కడ త్రిభుజం భూమి మనకు తెలీదు. కాబట్టి ఫ్రెండ్స్ మనం బి అనుకుందాము. ఎత్తు ఎంత ఇచ్చారు? హైట్ 6 సెంటీమీటర్స్. త్రిభుజ వైశాల్యం మనం ముందుగానే ఫార్ములాని నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. 1/2 ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. మనకి ఇక్కడ బ్రెడ్త్ తెలీదు. సో 1/2 ఇంటూ బి ఇంటూ హైట్ మనకి ఇక్కడ 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. 6. మనకి త్రిభుజ వైశాల్యం కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. 48 చదరపు సెంటీమీటర్స్. 48 చదరపు సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. మనం వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. చేస్తే 48 ఇంటూ 2/6 ఈజ్ ఈక్వల్స్ టు బ్రెడ్త్. మనకు ఆన్సర్ వచ్చేసి బి ఈజ్ ఈక్వల్స్ టు 16 సెంటీమీటర్స్. 6 1 6 8 8 2 16 ఆన్సర్. మనకి బ్రెడ్త్ విలువ అంటే భూమి విలువ ఎంత ఫ్రెండ్స్? 16 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక తోట దీర్ఘచతురస్రాకారంలో ఉన్నది. పొడవు వెడల్పులు వరుసగా 35 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్లు. దాని చుట్టూ ముళ్ళ తీగను 5 వరుసలు చుట్టాలంటే మీటరు ఒకటికి 5 రూపాయల చొప్పున ఎంత ఖర్చగును? ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే, మనకి ఒక దీర్ఘచతురస్రాకారం లెంత్ అండ్ బ్రెడ్త్లు ఇచ్చారు, అంటే పొడవు వెడల్పులు ఇచ్చారు. దాని చుట్టూ ముళ్ళ తీగను 5 వరుసలు చుట్టాలంటే ఎంత పడుతుంది, దానికి ఎంత డబ్బులు ఖర్చు అవును అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ మనం చూసుకోవాలంటే, ఫస్ట్ మనకి లెంత్ ఎంత ఇచ్చారు? 35 సెంటీమీటర్లు ఇచ్చారు. బ్రెడ్త్ ఎంత ఇచ్చారు? 25 సెంటీమీటర్లు ఇచ్చారు. మనకు ఫస్ట్ చుట్టుకొలతను కనుక తెలుసుకున్నట్టయితే ఎంత సెంటీమీటర్స్ల వైరు పడుతుందో, ముళ్ళ తీగ పడుతుందో మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనకు చుట్టుకొలత ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 35, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ఈజ్ ఈక్వల్స్ టు రెండింటిని ఈక్వల్స్ చేస్తే 120 సెంటీమీటర్స్. 5 చుట్టుకొలతలు చుట్టాలంటే 5 ఇంటూ 120 అంటే 600 సెంటీమీటర్స్. 600 సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మారిస్తే 6 మీటర్స్. తోట చుట్టూ 5 వరుసలు అంటే 6 మీటర్ల పొడవైన ముళ్ళ తీగను చుట్టాలి. 6 మీటర్ల పొడవైన ముళ్ళ తీగ మీటర్ ఖర్చు 5 రూపాయలు అన్నారు. మనకి ఇచ్చారు 1 మీటర్ అయ్యే ఖర్చు 5 రూపాయలు. సో 6 మీటర్లకు అయ్యే ఖర్చు 5 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 30 రూపాయలు. తోట చుట్టూ 5 వరుసల ముళ్ళ తీగను చుట్టడానికి ఖర్చు ఈజ్ ఈక్వల్స్ టు 30 రూపాయలు. తోట చుట్టూ 5 వరుసలు చుట్టాలంటే మనకు 30 రూపాయల ఖర్చు అవుతుంది. ఇంకో క్వశ్చన్కి కనుక వెళ్ళినట్లయితే, 5 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుగల ఒక దీర్ఘఘనాకారపు గదిలో పెట్టే అతి దీర్ఘమైన కర్ర పొడవును కనుగొనుము. ఒక దీర్ఘఘనాకారపు గదిలో పట్టే అతి దీర్ఘమైన కర్ర పొడవు ఆ గదిలోని అతి పొడవైన కొలతకు సమానంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఈ క్వశ్చన్ని కనుక చూసుకున్నట్టయితే, ఒక 5 మీటర్ల పొడవు ఉండి, 4 మీటర్ల వెడల్పు ఉండి, 3 మీటర్ల ఎత్తు గల ఒక దీర్ఘఘనాకారపు గదిలో పట్టే అతి దీర్ఘమైన కర్ర అంటే అతి పొడవైన కర్ర పొడవును కనుగొనుము అని చెప్పారు. ఫస్ట్ మనం దీనికి ఏం చేయాలంటే, గదిలో అతి పొడవైన కర్ణమును కాబట్టి అతి దీర్ఘమైన కర్ర పొడవు ఆ గది కర్ణము విలువతో సమానంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం కర్ర పొడవు అంటే కర్ణము ఎంతైతే పొడవు ఉంటుందో మనకు అంత పొడవాటి కర్ర పడుతుంది అనేసి మనం తెలుసుకోవాలి. కర్ణము తెలుసుకోవాలంటే ఫార్ములా ఏంటంటే, √L² + B² + H² ఈజ్ ఈక్వల్స్ టు మనకు 5 సెంటీమీటర్ల పొడవు ఇచ్చిండ్రు, 4 మీటర్ల వెడల్పు ఇచ్చిండ్రు, 3 మీటర్ల ఎత్తు ఇచ్చిండ్రు. ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 5² + 4² + 3² ఈజ్ ఈక్వల్స్ టు √50 ఈజ్ ఈక్వల్స్ టు 7.05 మీటర్స్.
ఇంకో క్వెషన్‌ని గనుక మనం చూసుకున్నట్లయితే, ఒక ఘనము యొక్క అంచుల మొత్తం పొడవు 60 మీటర్లు. అయినా దాని భుజ వైశాల్యము, దాని భూ వైశాల్యము, పక్కతల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యములను కనుగొనండి. ఒక ఘనం యొక్క అంచుల మొత్తం పొడవు 60 మీటర్లు ఇచ్చారు. ఆ ఘనంలో మొత్తం 12 అంచులు ఉంటాయి కాబట్టి, ఘనము అంచు 60/12 5 మీటర్లు అవుతుంది. భూ వైశాల్యం ఏ స్క్వేర్ 5 ఇంటూ 5 25 చదరపు మీటర్లు. పక్కతల వైశాల్యం ఏంటంటే 4 ఇంటూ ఏ స్క్వేర్ 4 ఇంటూ 5 ఇంటూ 5 100 చదరపు మీటర్లు. సంపూర్ణ తల వైశాల్యం ఏంటంటే 6 ఇంటూ ఏ స్క్వేర్ 6 ఇంటూ 5 ఇంటూ 5 150 చదరపు మీటర్లు. ఈ విధంగా మీరు ఈ క్వెషన్స్‌ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి నేర్చుకున్నట్టయితే సింపుల్ ఫార్ములాస్ నేర్చుకున్నట్టయితే, ట్రిక్స్ నేర్చుకున్నట్టయితే మీరు ఈజీగా ఈ క్వెషన్స్‌ని చేయగలుగుతారు ఫ్రెండ్స్. మరిన్ని మా వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.